హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బెంగళూరులో అయితే వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్కి వెళ్ళాము. సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే చేసేసుకోండి. మార్నింగ్ పూజ చేసుకున్నాకైతే ఫ్లవర్స్ కొన్ని మిగిలిపోయినాయి. సో అందుకే ఇలా ఇందులో అయితే అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇలా పెట్టుకుంటే అయితే పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లో కూడా చూస్తే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఎంట్రీలో పెట్టుకుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే మేము వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ బెంగళూరులో గణేష టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈరోజు నిమజ్జనం కదా, ఇంకా పిల్లలకి కూడా హాలిడే ఇచ్చారు. నిమజ్జనం అని కాదు, ఏదో ముస్లిం ఫెస్టివల్ ఉందని అయితే హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే హడావిడి. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యారు పిల్లలు అయితే. నేను రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా నేనైతే ఈ డ్రెస్ ఇన్స్టా పేజీలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ఇస్తాను. ఇన్స్టా పేజీ అయితే మీకు నేను పెడతాను. సో పిల్లలు రెడీ అయితే అవుతారా. సో ఇంకా క్యాబ్ బుక్ అయ్యే లోపు అయితే పిల్లలు ఆడుతున్నారు. వాళ్ళకి డ్యాన్స్ క్లాస్కి పోతున్నారేమో కానీ డైలీ అయితే ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయడం కూడా గుడ్ హ్యాబిటే, బట్ ఎక్కువ టైమ్స్ కూడా చేయొద్దు. ఎక్కువగా చేసి వాళ్ళకి లెగ్ పెయిన్ వస్తుంది. ఇంకా అవి శ్లోకాలు కూడా అవే పాడుతున్నారు. సో ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయారు. ఫస్ట్లో ఒక శ్లోకం పాడాలంటే చాలా కష్టంగా అనిపించేది, అవి పలకాలంటేనే కొంచెం హార్డ్గా అనిపించేది. ఇప్పుడైతే ఈజీగా ఇంకా అసలు ఎంత బాగా చెప్తున్నారో. నాకు కూడా అలా బై హార్ట్ అయిపోయినాయి శ్లోకాలు. ఆటో బుక్ చేసుకున్నాం, వచ్చేసింది. ఇంకా ఈరోజు మా హస్బెండ్ కూడా ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. అందుకే వర్క్ అయిపోయాక 7:30కి అలా బయలుదేరాము. ఈరోజు అయితే గణేష్ నిమజ్జనం కదా, బెంగళూరులో అయితే 3 days 5 daysకే చేసేస్తారు. బట్ ఎక్కడ నాకైతే గణేశాలే కనిపించలేదు. ఇంకా ఆడి అయితే ఇంకా ఆటోలో వెళ్తుంటే మంచిగా పడుకునింది పెద్ద పాప. ఇక్కడైతే మేము ఫ్లవర్స్ తీసుకుంటున్నాము టెంపుల్ బయట. ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇక్కడైతే రేట్స్ టెంపుల్స్ దగ్గర కొంచెం రేట్స్ ఎక్కువే ఉంటాయి కదా ఫ్లవర్స్. సో ఆ మాల వచ్చేసి అవి 200 రూపీస్ అని చెప్పారు. బట్ మేమైతే ఒకటి తీసుకున్నాము గణేష కోసము. లోపలైతే టెంపుల్ చాలా బాగుంది. లోపల ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము గణేశాన్ని దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ గణేషకి పూజ చేసుకున్నాకైతే ఇంకా అన్ని దర్శించుకోవచ్చు అంటే గణేష టెంపుల్కి అయితే వెళ్ళాము. లోపల చూడడానికి చిన్నగా అనిపించింది, బట్ లోపల చూస్తే చాలా స్పేషియస్గా భలే ఉంది టెంపుల్ అయితే. నేనైతే ఇక్కడ 2 years నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుండి చూడడమే. సో ఇంకా ఇప్పుడు గణేష ఫెస్టివల్ టైంలో వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యి వెళ్ళాను. మొన్న ఒక 3-4 days బ్యాకే గణేశాన్ని పెట్టి నిమజ్జనం చేశారంట. సో ఇక్కడ శ్రీశక్తి గణపతి అని ఉంది కదా ఎంట్రన్స్లో, ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టినారో. గడపకి అయితే ఎక్కువగా ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా, వడ్లతో అల్లుతున్నారు. సో అది చాలా మంచిదంట గడపకి పెట్టుకోవడం. నేను బయటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు చెక్ చేశాను. ఒక్కటి వచ్చి 600 కాస్ట్ అని చెప్పారు. అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా టెంపుల్ దగ్గర ఏదైనా పూజా స్టోర్లో కూడా అవి అవైలబుల్ ఉంటాయి, చాలా మంచిది. సో ఇక్కడైతే బయట మనము టెంపుల్లో దర్శించుకున్నాక బయటికి వెళ్ళాక అయితే అక్కడ రావి చెట్టు ఉంది, నాగులు ఉన్నాయి. సో అయితే అక్కడ వాటర్ కూడా పోసి అభిషేకాలు చేస్తున్నారు. ఇదైతే శివాలయము, నంది ఎంత బాగుందో అసలు. టెంపుల్ అయితే చాలా బాగా అలంకరణ చేశారు ప్రతి ఒక్క అమ్మవారికి కూడా. సో అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడైతే చాలా రష్ కూడా ఉన్నారు టెంపుల్లో. ఈవినింగ్ టైమ్స్లో చాలామంది పూజలు చేసుకుంటున్నారు. సో ఇంకా మేము వెళ్ళినప్పుడు 7:30 అయింది కదా, ఆ టైంలో ఎక్కువగా వస్తారు కదా భక్తులు. కొంచెం దర్శనం చేసుకోవడానికి కొంచెం లేట్ అయింది, బట్ కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్లో మాత్రము. నాకైతే భలే నచ్చింది. నేను అసలు నాకు తెలియదు ఒకే గణేశానే ఉంటారు అనుకున్న లోపల. అక్కడికి వెళ్ళాకైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే పక్కన చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని దేవుళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. సో ఇవన్నీ ఏమైనా ఫెస్టివల్ టైంలో ఇవన్నీ తీస్తారేమో. అక్కడైతే పుట్ట ఉండింది పాముది. సో బాగుంది. ఇక్కడ ఎంత బాగా డెకరేషన్ చేసినారో కదా. ఇవి అయితే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే చాలాసేపు వాటినే చూస్తూ ఉన్నారు. ఫ్లవర్స్ వేసారు. ఎప్పుడైనా జాతరలో జరిగినప్పుడు ఇవన్నీ తీసి పూజ చేస్తారనుకుంటా. ఇంకా టెంపుల్ బయట కూడా ఇలా ఏనుగులను అయితే ఎంత బాగా కట్టారో కదా. అసలు పైన గణేశాన్ని కూడా ఎంత బాగుందో అసలు. చాలా పెద్ద గణేష అయితే బెంగళూరులో అయితే చాలా ఫేమస్ టెంపుల్ గణేశాది అయితే. ఈ టెంపుల్ అయితే కళ్యాణ్ నగర్ బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా బస్సులో వస్తే బస్ స్టాప్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడే మెట్రో కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది, అంటే కొంచెమే వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మెట్రో అయితే మనం మంచి చూడొచ్చు మెట్రోలో వెళ్తూ ఉంటే గణేష టెంపుల్ అయితే. సో ఇక్కడైతే అమ్మవారి ఫోటో కూడా పెట్టినారు కదా, చెరుకు పట్టుకొని ఉంది. ఇదేమో వాళ్ళ
కర్ణాటక వాళ్ళ ఫ్లాగ్. సో ఆపోజిట్ అయితే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, చిన్నగా ఉంది. సో అక్కడ కూడా చాలామంది జనమే ఉన్నారు. సో ఈ టెంపుల్ అయితే మనకి హెబ్బాల్ రింగ్ రోడ్ మార్తాలి హైవే సైడ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా సర్చ్ చేస్తే గూగుల్లో కళ్యాణ్ నగర్ శ్రీశక్తి గణపతి టెంపుల్ అంటే ఈజీగా లొకేషన్ కూడా దొరుకుతుంది. సో ఎవరైనా వెళ్ళకపోతే బెంగళూరులో ఉండి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. టెంపుల్ అయితే మనకి చాలా మెయిన్ రోడ్లో ఉంటుంది. మనం ఎక్కడో లోపలికి వెళ్తే టెంపుల్ అయితే ఉండదు. సో మనకైతే అవైలబుల్గా రోడ్ సైడే ఉంటుంది. టెంపుల్ అయితే ఎంత బాగా కట్టినారో కదా, అసలు ఆ గణేష్ అది అయితే ఎన్ని ఫీట్ ఉంటుందో కదా, ఇక్కడ ఎలుక అవన్నీ అయితే ఎంత బాగా కట్టినారో వాళ్ళైతే చాలా గ్రేట్ కదా. ఎవరైతే ఈ డిజైన్ చేసిన వాళ్ళైతే అంత బాగా అనిపిస్తుంది. ఎవరైనా కూడా బెంగళూరులో అయితే గణేష తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఎందుకంటే కళ్యాణ్ నగర్కి మనము అందరూ హెబ్బాలు మార్తాలి వెళ్ళేటప్పుడు అయితే మనకు కంపల్సరీ కనిపిస్తుంది గణేష టెంపుల్ అయితే. ఇక్కడే బస్ స్టాప్ ఉంది. సో ఇక్కడ వాటర్ కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా, సో అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకా అక్కడ నుండి ఆ సైడ్ దిగితే మనకి ఇటు సైడు రావడానికి వేవ్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడికి వచ్చి అయితే టెంపుల్ని దర్శించుకోవచ్చు. చాలా పీస్ఫుల్ అనిపించింది నాకైతే ఈరోజు. ఇంకా మళ్ళీ మేము ఒకసేపు ఉండి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. చాలా గ్రీనరీగా ఉంటుంది బెంగళూరు అయితే. ఎక్కడ చూసిన పార్కులు ఉంటాయి, లేక్స్ ఉంటాయి. సో బ్యూటిఫుల్ బెంగళూరు నైట్ టైం కూడా. బట్ ఇప్పుడు కొంచెం క్రౌడ్ అయిపోయింది, కానీ ప్రీవియస్ అయితే చాలా కూల్ వెదర్తో ఉండేది. ఇంకా ఇంటికి వచ్చేసాము. పిల్లలు అయితే కొంచెం అలసిపోయారు, ఎందుకంటే మార్నింగ్ నుండి అసలు పడుకోలేదు. స్కూల్ లేకపోతే అయితే ఇంకెక్కువగా ఆడుతారు. సో ఇంకా నేను ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంటికి వెళ్ళి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బయట తిందాం అనుకున్నాం, కానీ పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి అయితే ఇంకా ఫుడ్ కూడా బయట ఏం తీసుకోలేదు. ఇప్పటికే కొంచెం కోల్డ్ ఉంది ఇంట్లో అందరికీ. ఇంకా అక్కడ మేము ఫ్లవర్స్, కొబ్బరికాయ తీసుకెళ్ళాం కదా. సో ఇంటికి వచ్చి అయితే మళ్ళీ అవి దేవుని దగ్గర పెట్టుకొని మా పిల్లలు కోకోనట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కాఫ్ ఉందని అయితే కొంచెమే ఇచ్చాను ప్రసాదం అనేసి అయితే, కానీ చాలా స్వీట్గా ఉంది కోకోనట్ అయితే, భలే నచ్చింది నాకైతే. టెంపుల్స్కి వెళ్తే మాత్రం ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తాం కదా, బట్ అక్కడైతే ప్రసాదం పెట్టలేదు ఆ రోజు. సో మా పిల్లలు ప్రసాదం అని అక్కడే అడుగుతూ ఉన్నారు అందరి ముందు. సో అందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే పిల్లలకి ప్రసాదం కావాలి కదా. టెంపుల్కి పోతే నేను నా చిన్నప్పుడు ప్రసాదం కోసమే పోయేదాన్ని ఎక్కువ టైమ్స్. పెద్దయ్యాక కూడా పైన బీటెక్లో కూడా. సో ఇంటికి వచ్చి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంట్లో వంకాయ టమాటో ఉంటే అది వద్దన్నారు పిల్లలకి. మా ఇంట్లో వంకాయ ఎక్కువ తినరు, అంటే గుత్తొంకాయ చేస్తే తింటారు, కానీ ఇలా నార్మల్గా అయితే తినరు. ఇంకా మా పిల్లలకి అయితే తినిపించాను, ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఉంది తెల్లవారి. ఇంకా 9 కల్లా పడుకోబెడితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా లేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.